ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్జేఆర్ విలేజ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మీ అందరూ బాగుండాలని, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ రోజు అయితే సరికొత్త వంటకంతో మీ ముందుకు వచ్చింది ఆర్జేఆర్ విలేజ్ బ్లాగ్స్. ఏంటనుకుంటున్నారా? చూసారా, శనగపిండి. దీంతో ఏం చేస్తుందని ఏంటో అన్నది మీరే చూడండి, నేను చెప్పేదానికంటే. ఇప్పుడు ఈ శనగపిండిని కొలత వేసుకుందాం మనం. ఈ శనగపిండి నేనైతే ముందు కొలిసి తీసుకోలేదు, అలాగని చెప్పి ఎంత తీసుకుంటే సరిపోద్ది ఏంటనేది కూడా నాకు తెలియదు. మామూలుగా తీసుకుంటున్నాను అంతే. ఒకటి దీన్ని ఎందుకు కొలత వేస్తున్నారంటే తర్వాత మనం పాకం పట్టే పని ఉంటుంది, దానికోసం పంచదార కొలత వేసుకోవడం కోసం దీన్ని కొలత వేస్తున్నాను. 2 చింటూ ఏంటి వాషింగ్ మిషన్లో బట్టలు వేసావా? లిక్విడ్ వేస్తున్నావా? ఓకే ఓకే, నేర్చుకోవాలి మరి. ఇప్పుడు అమ్మ నేను ఎక్కడైనా ఊరు వెళ్తాము, నువ్వే వేయాలి మరి. అది పెద్ద ప్రాసెస్ ఏం కాదు. వెళ్ళు మరి, వెళ్ళు చూడు, ఆ పని చూడు నువ్వు. నాలుగు కప్పులకి కొంచెం తగ్గింది. ఇంకా 4 అంటే మనం కప్పుతో కొంచెం పైకి పోసాం కాబట్టి దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తున్నాను. సరే చెప్పేసే, ఇక ఎందుకు లేట్, ఎందుకు? అందరికి ఇష్టమైందే, ప్రతి ఒక్కరూ ఎంత ఇష్టంగా తినేదే. కొంచెమే సాల్ట్ ఎక్కువ వేయకూడదు. నేను చేస్తున్నాను పూస లడ్డు. అదిరిపోద్ది అసలే. పూస లడ్డు అంటే శనగపిండి మామూలుగా చెక్కల్లాగా వేయటం, తర్వాత దాన్ని మళ్ళీ మిక్సీ పట్టుకోవడం, అలా కాకుండా కొత్తగా వెరైటీ వేస్తున్నాను. చూసేయండి. పూస లడ్డు అంటే చాలా అందరికి ఇష్టమే, చాలా మందికి కాదు, ప్రతి ఒక్కరికి ఇష్టమే కదా. ఇలా కలుపుకున్నాం. దీన్ని వాటర్ కూడా చూసి పోసుకోవాలి. ఈ లోపల అబ్బాయి ర్యాన్ చేస్తున్నాడు, చూసి వస్తాను. చూసారా, చింటూ లిక్విడ్ పోతున్నాడండి వాషింగ్ మిషన్లో. ముందులో వేస్తాను. ఎంతవరకు వేయాలి? మ్యాక్స్ వరకు చాలు, అంత అవసరంలా. ఇంకా మ్యాక్స్ నిండలేదని అక్కడ వరకు పోసా. మ్యాక్సిమం వరకా? ఓకే, డోర్ క్లోజ్ చేసుకున్నప్పుడు మనం వెనకరా ఒకసారి వేసే బట్టలు వేసావా? ఓకే, క్లోజ్ ద డోర్. స్విచ్ ఆన్ చేసాడండి. నువ్వే ఆన్ చేసి ఎందుకు? ఓకే, నొక్కాలా? ఇంకా రావాలి. కొంచెం వాటర్ వేసుకుందాం. వాషింగ్ మిషన్ వచ్చిన తర్వాత పని సులువైందండి రజనీకి. ఎందుకంటే ఒక వారం రోజులైతే నేను చాలా ఇబ్బంది చూశానండి రజనీ విషయంలో. హెల్త్ బాగోలేదు, ఏం చేయలేని పరిస్థితి. కుకింగ్ అయితే నేను చేసేస్తున్నాను, కానీ బట్టల విషయంలో మాత్రం చేయలేకపోతున్నాను. అప్పటికప్పుడు వెళ్ళి తీసుకొచ్చేసాం. ఇలా ఉండాలా కన్సిస్టెన్సీ? ఒకసారి చూపిస్తాను. ఓకే, ఇప్పుడు ఆయిల్ పొయ్యి మీద పెట్టుకున్నాను. స్వీట్లు చేసి అన్నీ వేయించి మూకుడైతే పాడైపోతుంది. కొత్త మూకుడు ఒకటి కొనుక్కు రావాలి, మంచిది. ఏలూరు డిమార్ట్కి వెళ్తాం కదా, అప్పుడు కొనుక్కొస్తే సరిపోద్ది. నాన్ స్టిక్కి ఉంటాయి కదా, అవి బాగుంటాయి. మనం కంటిన్యూగా చెయ్యాలి కాబట్టి ఉండాలి మనకి ఎలాగైనా. సన్ఫ్లవర్ ఆయిల్ అండి ఇది, ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్.
వేసావా అనే పైపులు పెట్టావా వాటర్ పోవడానికి? ఇప్పుడు ఈ పిండి ఇందులో వేసుకుంటున్నాను. అంటే జల్లులాగా ఉంటుంది కదా, అందులో దానికంటే ఇది కొత్త మార్గం. ఇప్పుడు జిలేబీలు అంటే ఒక క్లాత్లో వేసుకొని ఇలా చేస్తున్నారు కదా, మనం ఎందుకు చేయకూడదు ఇలాగా? అవును, కొత్త టెక్నాలజీ. అంటే చేస్తారు, మనం కొత్తగా చూసాం అది. నేను ట్రై చేస్తాను ఇలాగ. ఇక్కడ ఇలా పెట్టేసుకోవాలి. ఒకటితా వేస్తాను, నువ్వు లేవుగా అటు వెళ్ళావుగా. వాషింగ్ మిషన్లో బట్టలు వెళ్ళాంగా. ఇలా వేసుకోవాలి, కొంచెం కొంచెం అలా పిండుకుంటా. మన దగ్గర ఇలా పోసుకొని జల్లులు లేకపోయినా కవర్లతో ఇలా పోసుకుంటే వచ్చేస్తాయి. ఇదొక పద్ధతి. ఇదో పద్ధతి కనిపెట్టాలి. ఇంకొక పద్ధతి కనిపెట్టాను. చిన్న జల్లెడైనా గరిటైనా మనకి ఈజీ ప్రాసెస్ అన్నమాట. అంటే ఏ రకంగా అవ్వాలి. ఈ గరిటతో వేసినవి చక్కగా సింపుల్గా బాగున్నాయి. అవును, మన దగ్గర ఏ వస్తువు ఉంటే ఆ వస్తువుతో వినియోగించుకోవాలి. ముఖ్యంగా పక్కలింటికి వెళ్ళి అడుక్కొచ్చే పని లేకోకుండా ఆ టయానికి అనుకూలంగా. ఒకవేళ వెళ్ళినా ఉందే లేదు అని అంటారు కదా, ఆ మాట ఎందుకు అనిపించుకోవాలి? ఆఖరి పోయి అయితే వేసేసానండి, కొంచెం అయితే వచ్చింది. నెక్స్ట్ పంచదార పాకం పట్టుకోవాలా? పంచదార పాకం ఏం చేస్తున్నావు? పాకంలోకి ఇది మిగిలిందా నూనె? నేనే అంత పోయలేదు, అది మిగిలింది. ఇప్పుడు పంచదార పాకం పట్టుకుందాం. పాకం అయితే పట్టుకుందామండి. ఇప్పుడు ఈ కప్పుతో మనం తీసుకున్నాం కదా శనగపిండి, అదే కప్పుతో 2 కప్పులు పంచదార. ఇదే కప్పుతో కప్పుడు వాటర్ వేసుకుందాం. యాలకుల పొడి వేసుకుంటున్నాను. అలాగే మన వీడియోని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం మంచి మంచి వంటకాలు పరిచయం చేస్తున్నాం ఆడియన్స్కి. కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వారు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి వంటకాలు. వీడియోని అయితే చూస్తున్నారండి, స్కిప్ చేస్తున్నారు. స్కిప్ చేస్తే మీకు ఏమర్థం అవుతుందండి? స్కిప్ చేయకోకుండా చూడండి, అలాగే ట్రై చేయండి. ట్రై చేసి అప్పుడు కామెంట్ పెట్టండి. ఎల్లప్పుడూ ఒకే రకం వంటలు తింటే ఏం బాగుంటుంది? మీరు సపోర్ట్ చేస్తే మా వీడియోస్ ఇంకా ముందుకెళ్తాయండి. ఈ సపోర్ట్ కావాలి మాకు. ఇప్పుడైతే ఇందులో ఫుడ్ కలర్ వేసుకుందామండి.
మొత్తం మారిపోయిందా? పాకం అయితే ఇలా వస్తే చాలండి. కనిపిస్తుందో లేదో మీకు? అలా ఉంటే చాలు, మరి జిగురుగా ఉన్న అవసరం లేదు. కొంచెం కొంచెం మిక్సింగ్. అవును. అలా ఎందుకు ఈ లడ్డు అంటేనే పొయ్యి కట్టేసుకున్నాను. మహా ఇష్టం నాకు అయితే. అసలు ఇష్టమేనా చింటూ? నీకు అన్నీ ఇష్టమేనా? అందులో అమ్మ చేసేదంటే ఇంకా ఇష్టం. అమ్మ చేతి వంట. ఇప్పుడు ఈ వేడి మీద ఉండగానే కొంచెం నెయ్యి వేసుకున్నాము. కట్టేసామా? పొయ్యి కట్టేసాక ఎందుకు మళ్ళీ తిప్పుతున్నా? కట్టేవేంటి? సిమ్లే అట్లా. సర్లే, హీటింగ్ చేయదు. ఇంకెందుకు, ఇది వేడిగా ఉందిగా. మెల్ట్ అయిపోయింది చూసావా నెయ్యి? బాగా వేడిగా ఉంది కాబట్టి. నెయ్యి రాసుకొని ఇలా ఉండ చేసుకోవాలి. ఇది వచ్చి గుమ్మడి పప్పు అండి. వావ్, ఇలా పైన డిజైన్కి. అది మన ఇష్టం. ఓకే, ఇలా తీసి ఇలాగ డిజైన్కి. అంటే మనకు కావాల్సిన సైజులో. అవును, పెద్దవి కావాలంటే పెద్దవి చేసుకోవచ్చు, చిన్నవి కావాలంటే చిన్నవి తీసుకోవచ్చు. నేను వంటలు చేస్తుంటే మా అబ్బాయి గింజలైతే గార్నిష్ కోసం పెడుతున్నాడు. ఉంటాయి వంటలు ట్రై చేయండి ఒకసారి మీరు కూడా. లడ్డు ఉండ నెయ్యి అయితే బాగా వేసాను నేను. మనకి నెయ్యి కంటి నిండా కనపడుతుంది, వేసేస్తున్నా. పూసల నేతి లడ్డు చాలా బాగా వచ్చింది. టేస్ట్ ఎలా ఉందో తెలీదు. ఇప్పుడు మా ఆయనను మా అబ్బాయి టేస్ట్ చేసి చెప్తారు. దీని అసలు నేను ఇంత కష్టపడి చేశాను కదా, ఫలితం వాళ్ళే ఇవ్వాలి నాకు రిజల్ట్. చింటూ, మనందరికి ఇష్టమైన పూస లడ్డు ఎవరికి ఇష్టం ఉండదు అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే. పైగా అమ్మ ఈరోజు కష్టపడి చేసింది మన గురించి. మరి ఎలా ఉందో టేస్ట్ చెప్పాలి కదా. హ్యాపీ సండే. ఎలా ఉంది? బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా బాగుంది. షాప్లో కొన్నట్టే ఉన్నాయా? పంచదార పాకం కానీ నెయ్యి ఫ్లేవర్ కానీ బాగా తెలుస్తుంది. చాలా బాగా కుదిరింది. ఇది చాలా మందికి కొంచెం రాదు, అంటే యాజ్టీస్కి రప్పించాలంటే కష్టమే, కానీ నీ వల్ల అయింది. చాలా బాగా వచ్చింది. మనం చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా చేయగలుగుతాము. చాలా బాగా వచ్చింది. చూసావా ఎలా ఉందో? మన స్వీట్ షాప్లో కూడా ఇలాగంటే ఇలా ఇరిగిపోయి పడిపోతాయి. అవి మనకు పట్టుకోలేము, ఇలా పట్టుకోలేము, ఇలా ఇరిగిపడి పడిపోతూ ఉంటాయి. బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ ఇంకా మంచి మంచి
మీరు చూడాలంటే మమ్మల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ మాత్రం మర్చిపోకండి. మర్చిపోకండి. మరో మంచి వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి. ఇట్లు మీ ఆర్జీఆర్ విలేజ్ వ్లాగ్స్ 4 to 7. బాయ్ బాయ్.